మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మేడం పోయి వ్యవసాయ ఆఫీస్ కాడ క్యూ లైన్లో నిలబడ్డది. పట్టా పాసుబుక్ చేతిలో పట్టుకొని నాకు కూడా ఊరియా కావాలంటుంది. మరి మంత్రిగిరి పోయినాక వ్యవసాయం చేసుకొని బతుకుతుందా? అందరూ అన్నదాతలోలే ఆమె ఎందుకు లైన్లో నిలబడ్డదో ఏమో. మరి అన్ని ముచ్చట్లు ఆమెనే అడిగి తెలుసుకుందాం పాండ్రి. ఆగు చూసినరా, చేతుల ఆధార్ కార్డు పట్టా పాస్ పుస్తకం పట్టుకొని మహిళా రైతులతోని క్యూ లైన్లో పోయి ఆఫీసర్లకు కాయిదాలు ఇస్తుంది. మేడం తలుచుకుంటేనే ఆమె రికమెండేషన్ ఆమెనే చేసుకుంటే ఇంటికి తెచ్చి ఊరియా బస్తాలు వేసిపోదురు. మరి ఎందుకట్లా లైన్ కట్టిందో ప్రభుత్వ అధికారుల తాన పచార లేకుండా అయ్యిందా? కారు పార్టీ ఏలుబడిలో ఉన్నప్పుడు కారు పార్టీ లీడర్లను గాననట్టు కాంగ్రెస్ ఏలుబడిలకు రాగానే బీఆర్ఎస్ లీడర్లను షెయి పార్టీ లీడర్లే కాకుండా అధికారులు కూడా పట్టించుకొని కాడికి వస్తే కామన్ పబ్లిక్ లెక్క సత్యవతి రాథోడ్ మేడం కూడా ఇట్లా లైన్లో వచ్చి ఊరియా అడుగుతున్నదా? మేడం ఎన్నడలేంది ఎందుకు ఇయ్యాలని ఇట్లా సామాన్య జనం లెక్క వచ్చి అధికారులకు ఆధార్ కార్డు ఇస్తుర్రు. యూరియా కోసం నేను కూడా ఈ సొసైటీలో రైతును. నాకు 5.5 ఎకరాల భూమి ఉంది. ఇప్పటివరకు ఒక బస్తా యూరియా కూడా రాలేదు. అనేక సార్లు మా ఇంట్లో వాళ్ళని పంపించినా మా అల్లుడు పోయినా ఇయ్యలేని పరిస్థితి ఉంటే స్వయంగా నేనే వెళ్ళి నిజంగా ఇంత కష్టం ఉందా అని చూడటం జరిగింది. అబ్బా, ఈ పని మీరు ఎప్పుడో చేసేది ఉండే మేడము. మీకున్న 5 ఎకరాలకు కూడా ఊరియా అందలేదంటే మరి మీకు ఏమనిపిస్తున్నది మేడం? ఇంత సిగ్గు చేయటం అంటే గడిచిన నెల రోజులుగా రాష్ట్రంలో రైతు వ్యవసాయాన్ని వదిలేసి నాట్లు పెట్టడం వదిలేసి యూరియా కోసం వారాల తరబడి క్యూలో ఉంటున్నారు. 10 ఎకరాలున్నా 5 ఎకరాలున్నా ఒక్క బస్తా మాత్రమే ఇస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. మాజీ మంత్రి మేడం పోయి నాకు 5 ఎకరాల భూమి ఉన్నదంటే బస్తా ఇచ్చిర్రట. రైతులు రోజుల తరబడి క్యూలు కట్టి పొద్దనక మాపనక తిప్పలు పడుతుంటే మలి సర్కారు మాత్రం దున్నపోతు మీద వాన పడ్డట్టు అస్సలు ఉలుకుతలేదట, పలుకుతలేదట. మరి మేడం ఏడికి పోయింది అంటే మహబూబాబాద్ జిల్లా కురవి మండలము గుండ్రాది మడుగు రైతు వేదిక కాడికి. మలి సర్కారు గుణం చేసోడితో ఏలుబడిలకు వచ్చిన తొలతలనే పబ్లిక్కు ఎరకైంది. మీరే ఆలస్యంగా దున్నపోతు వానతోని ఒలిసి చెప్పారు మేడము. ఇక మీ బీఆర్ఎస్ వాళ్ళ ముచ్చట తీసుకుంటే మీ కారు పార్టీ పాలనగిరిలో కూడా రైతులు ఇట్లనే చెప్పులు లైన్లో పెట్టి వ్యవసాయ ఆఫీసుల కాడ చెప్పరాని బాధలే లదీసిర్రు. మీ 10 ఏళ్ల పాలనలో రైతులను పట్టించుకోలేదనే కదా మేడము ప్రజలు కారుకు కాలిచ్చి చేతులు కలిపిర్రు. మీ బీఆర్ఎస్ ఏలుబడిల రైతులకు గవ్వే బాధలు, ఇప్పుడు గవ్వే గోసలు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.